ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తంగా అందరూ తరలించినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయా కనికరమ గల మా యేసు నీకు వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిలో నాయన ప్రభా నిన్ను ఆహ్వానించుకొనిచున్నాం. మా గృహాలకు మా హృదయం అనే ఆలయంలోనికి నాయన ప్రభా నీవే మాతో సూటిగా మాట్లాడి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. మాకు కావాల్సిన నాయన నీ మాటలతో మమ్మల్ని మీరే తృప్తిపరచమని, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా సృష్టిలో ప్రతిదాన్ని కూడా ఆయన మాటతో అవును గాక అంటే సమస్తమును కూడా అవి జరిగాయి. కానీ నిన్ను నన్ను మనల్ని ఆయన సృష్టించింది అవును గాక అంటే మనం అవ్వలేదు. ఆయన చేతులతో మట్టిని తీసి నరునిగా చేసి ఆయన రూపాన్నిచ్చి ఆయన యొక్క జీవవాయువును ఉదగా నరుడయ్యాం అంటే ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత ఆయన జీవాత్మను మనకైనా ఉదగా పరిపూర్ణమైన మనుషులుగా మనం మార్చబడ్డాం. ఆయన ఆత్మ అయిన దేవుడు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను సువార్త 4:24 ఈ మాట మనం చూడొచ్చు. సృష్టిలో ప్రతిదానికి ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రతిదానికి ప్రాణం ఉంది, కానీ ప్రతిదానికి ఆత్మ లేదు. ఒక్క మనిషికి మాత్రమే ఆయన రూపంలో మార్చుకున్న నీకు నాకు మాత్రమే ప్రాణంతో పాటుగా ఆయన ఆత్మను మనకి అనుగ్రహించారు. కనుక ఆయనను ఆరాధించాలంటే మనం ఎలా ఆరాధించాలండి? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆయన ఆత్మయే ఉన్న దేవుడు. కనుక దేవుడైన యెహోవా అనేకమైన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని ప్రభు మనతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తానని, మరి ముఖ్యంగా యోవేలు గ్రంథము 2:28 అలాగే అపోస్తుల కార్యములు 2:17 మనం చూసినట్లయితే, అంత్య దినముల యందు సర్వజనుల మీద అంటే మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆయన ఆత్మను కుమ్మరించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆయన ఆత్మను కుమ్మరించిన తర్వాత మనం ఎలాగెళ్తామంటే, అక్కడ చెప్పిన మాట యోవేలు గ్రంథం 2:28 అలాగే అపోస్తుల కార్యంలో 2:17 చెప్పిన మాట, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుతారు, ప్రవచనాలు చెప్తారు. వారు ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్తాం. మీ యవ్వనులు దర్శనములు కలుగును. దర్శనాలు, వారికి జరగబోయే విషయాలు తెలుస్తాయి. అంతేకాదు మీ వృద్ధులు కలలు కంటారు. జరగబోయే విషయాల గురించి వారికి ముందుగానే కలల ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. అంతేకాదు నా దాసుల మీదను నా దాసరాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను అని ప్రభు చెప్పడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము భక్తితో ఉన్నాము, భయంతో ఉన్నాము అంటే సరిపోదు. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. అప్పుడు మన మధ్య కార్యాలు జరుగుతాయి. భయము భక్తి ఉంటే కార్యాలు జరగవు. ఆత్మ చేత మనం ముద్రింపబడిన తర్వాతే మన ఎడల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. భక్తి భయము ఈ రెండు కూడా ఈ లోకానుసారంగా పుట్టినవి. భక్తి భయము కూడా బాప్తిసం తీసుకున్న అందరం కూడా భక్తితో దేవుడి మీద భక్తితో ఆయన మాటలు వినాలని, భయముతో మనం ఏం చేస్తామంటే రక్షణ పొందుతాం. అలాని భయము భక్తితో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రాజ్యానికి వారసులం అయిపోతామా? ఆయన రాజ్యానికి వెళ్ళిపోతామంటే వెళ్ళము. ఎందుకు వెళ్ళమంటే, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, భక్తితో భయంతో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళము. కానీ ఎప్పుడు వెళ్తామంటే ఆయన ఆత్మ చేత మనం నింపబడిన తర్వాత అప్పుడు దేవుని యొక్క వారసులము అవుతాం. దేవుని యొక్క ఆత్మతో నింపబడితేనే ఇది పైనుండి వచ్చేది దేవుని యొక్క ఆత్మ. అంటే దేవుని యొద్ద నుండి
వచ్చేది. అది మనకి గిఫ్ట్. పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చేది ఏంటంటే గిఫ్ట్. ఆ ఆత్మను, ఆ గిఫ్ట్ను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆయన మనలో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్గా ఉంటాడు. ఆయన యాక్టివ్గా పనిచేస్తాడు. ఆయన ఎవరిలో ఉంటాడు అంటే మరి ముఖ్యంగా పరిగెత్తే వారితో ఆయన పరిగెత్తుతాడు. పరిచర్యలో దేవుని నిమిత్తంగా, దేవుని సేవ నిమిత్తంగా ఎందరైతే పరుగులు ఎత్తుతున్నారో, ఎందరైతే సేవను కష్టాలలో ఇంకా దేన్ని ఆశించకుండా ప్రభు కొరకు ప్రాణాలు పెడుతున్నారో వారితో జీవిస్తాడు ఆయన. అంతేగాని కూర్చున్న వారితో కూర్చోడు, నిలబడే వారితో అసలైన నిలబడడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఈరోజు వెలగాలి. మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. మనం మండాలి, అనేకులను మనం మండించే వారిగా ఉండాలి. ఒకవేళ మన ఖాళీ సమయంలో కలిసి మాట్లాడుకుంటున్నాం, ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలంటే ఆ సందర్భాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే దేవుని కొరకు మాటలై ఉండాలి. ఆ సందర్భాన్ని, లేదా సారవంతమైన మాటలు, లైఫ్కి ఉపయోగపడే మాటలు మనం మాట్లాడుకునే వారిగా ఉండాలి తప్ప వేస్ట్ టాక్స్కి మనం దూరంగా ఉండాలి. వృధాగా మనం సమయాన్ని కానీ మన మాటను కూడా ఏది కూడా వృధాగా దేనితో కూడా మనం గడపకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మండుతూ అనేకులను మండించాలి. ఎప్పుడు కూడా మనం ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోతాము మనం అంటే లోకానుసారమైన ఆలోచనలు ఎప్పుడైతే మనకు కలుగుతాయో అప్పుడు ఆరిపోతాం. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:19 మీలో ఉన్న ఆత్మను ఆర్పొద్దు అంటున్నాడు ఆయన. మీలో ఉన్న ఆత్మను ఆర్పొద్దు, వెలిగించండి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మన యొక్క గ్రాఫ్, మన యొక్క ఆత్మీయ స్థితి యొక్క గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అలా పెరుగుతుండాలి తప్ప ఎప్పుడు కూడా డౌన్ అయ్యే పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదండి. ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో సాతాను గాడికి మనం దొరికిపోతున్నాం. ఇంకా మనం లేవలేని పరిస్థితుల్లోనికి వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే తిమోతిని ఒక వ్యక్తి కోసం అడుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దేమా అనే వ్యక్తి. ఈ దేమా అనే వ్యక్తి మామూలు మనిషి కాదు, గొప్ప సేవకుడు. ఈ సేవకుడు ఎలాంటి సేవకుడు అంటే పౌలు గారితో పరిచర్య చేశాడు, లూకా గారితో ఉన్నాడు, తిమోతితో ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తి, చాలా పరిచర్యలో చక్కని పరిచర్య చేసిన వ్యక్తి, అనేకులను స్వస్థపరిచిన వ్యక్తి, అనేకులు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన వ్యక్తి కొరకు పౌలు భక్తులు అడుగుతున్నాడు తిమోతితో, తిమోతి ఎలా ఉన్నాడు దేమా, అతని యొక్క ఆత్మీయ స్థితి ఏంటి అని అడిగితే తిమోతి దేమా కొరకు ఇచ్చిన రిపోర్ట్ని చూడండి ఎలాగుందో. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళిపోయాడు. అతడు ఎంతో గొప్ప ప్రవక్త, మంచి సేవ చేసే గొప్ప వ్యక్తి. అలాంటి వాడు లోకానుసారమైన ఆశల్లోకి వెళ్ళిపోయాడు, లోకస్తుల్లోకి స్నేహాన్ని చేసి తెస్సలోనికి వెళ్ళిపోయాడని. చూసారా ఎంత గొప్పవాడైనప్పుడు కూడా ఎప్పుడైతే లోకానుసారమైన ఆలోచన బుర్రలో పుట్టిందో మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడండి. అలాగే దేమా జీవితంలో ఆరిపోయాడు. ఒక్కసారి మనం వెలిగింపబడ్డాము అంటే ఇనుము చేత ఇనుము పదునగునట్లు మనము సహవాసములో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులతో, పరిశుద్ధుల సహవాసముతో, పరిశుద్ధుల గుంపుతో మనం ఎప్పుడు కలిసి ఉండాలి. ఎందుకంటే ఇనుము చేత ఇనుము పదునగునట్లుగా వారితో మనం కలిసి ఉండటం వల్ల వారి నుండి మనం బలపడతాం, మన నుండి వారు కూడా బలపడతారు. ఒక్కసారి మనం ఎప్పుడైతే ఆరిపోతున్నామో మరలా ఎన్నడూ కూడా మనము వెలిగింపబడలేము. ఎందుకంటే సాతాను మనల్ని అంత దుస్థితికి తీసుకొని వెళ్ళిపోతాడు. మనం లోకంలో కలిసిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి బయటికి వచ్చేస్తాడు, ఉండడు, ఆయన నిలవలేడు. ఎందుకంటే మన దేహము ఆయనకి ఆలయము. ఆయన మనలో నివసించాలి అంటే మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివసించే ప్లేసులు పరిశుద్ధమైన ప్లేస్ను ఎన్నుకుంటాడు ఆయన. ఎవరైతే దేవుని కొరకు ప్రాకులాడతారో వారితో ఉండే దేవుడు తప్ప ఆయన కూర్చుండే దేవుడు కాడు, నిలబడే దేవుడు కాడు, అపవిత్రమైన చోట నిలబడే దేవుడు కానే కాదు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడైతే ఆరిపోతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో
నివసించలేడు. మనము కూడా ఆరిపోతాం. ఈ మాటలను బట్టి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది మనం ఈరోజు చూసుకుంటే, మనం వెలుగుతున్నామా, ఆరిపోతున్నామా? దేవుని యొక్క మాటల ద్వారా మనం వెలిగింపబడుతున్నామా, లేదా లోకానుసారమైన మాటల చేత ఇవి బాగున్నాయని ఆరిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? ఒకసారి చెక్ చేసుకున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు ఎలుగుతూ రగులుతూ ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు ఆరిపోయే పరిస్థితికి ఇప్పుడు తెచ్చుకోవద్దు. లోకానుసారమైన ఆలోచనలు ఇప్పుడే తీసేసే. ప్రభుని అడుగువానికి నిశ్చయముగా ఆయన ఆత్మనిచ్చే దేవుడు. ఎవరో నీతిమంతులం కాము, అందరం పాపం చేసిన వాళ్ళమే. కానీ ఆయన పాదాల యొద్ద ప్రాధేయపడి, అయ్యా నే పాపిని, ఇంకా మరలా ఎన్నడా పాపం వైపుకి వెళ్ళను ప్రభా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు ఆయన కౌగిలిలో మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మన పాపములన్నీ కూడా ఆయన వీపు వెనక పారవేసి దీపస్తంభం మీద వెలుగుతూ ఉండే ఒక జ్యోతి వలె ఆయన నిన్ను నన్ను కూడా ఉంచుతాడు. అట్టి ఆశీర్వాదాన్ని మనం ఈరోజు ఆయన మాటల ద్వారా పొందుకొని అనేకులని వెలిగించే బిడ్డలుగా మనం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.